హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. నేను మీ విజయ. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఆల్రెడీ ఈ కేక్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అన్నది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ నుండి మా పిల్లలు ఒకటే హడావుడి, ఒకటే ఎక్సైట్మెంట్ అండి. ఎప్పుడెప్పుడు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి మా పాపకైతే అస్సలు ఉత్సాహం ఆగట్లేదు. అయితే ఈరోజు రెండు సెలబ్రేషన్స్, రెండు గిఫ్ట్లు వచ్చేసాయండి నాకు. మా హస్బెండ్ ఒక కేక్ తెచ్చారు, మా పిల్లలు ఒక కేక్ తెచ్చారండి. సో ఎవరిని కాదనలేం కదా. అయితే ఈ కేక్ కటింగ్లో నేను మాత్రం ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి మా మ్యాక్స్ గార్డ్ కూడా వచ్చాడండి. ఎంత బుద్ధిగా, ఎంత డీసెంట్గా కూర్చున్నాడో చూడండి. అవకాశం ఇస్తే ఎగబడి ఆ కేక్ మొత్తం తినేద్దాము అన్న ప్లానింగ్లో వాడైతే ఉన్నాడండి. ఈలోగా నేను కేక్ కట్ చేసేసాను. నేను మా హస్బెండ్కి తినిపించాను, మా హస్బెండ్ నాకు తినిపించారు, మా పాప కూడా నాకు తినిపిస్తుంది. మా బాబు అయితే వీడియో షూట్ చేస్తున్నాడండి. ఇంకా ఎంతసేపు ఉంటావు, ఎంతసేపు తింటావు, నువ్వు వచ్చేసి వీడియో తీయి, నేను వచ్చి మమ్మీకి కేక్ తినిపిస్తాను అని చెప్పేసి అంటున్నాడండి మా బాబు. ఇంకా తర్వాత మా బాబు కూడా వచ్చాడండి. మా బాబుకు కూడా కేక్ తినిపించాను, మా బాబు కూడా నాకు తినిపించేసేసాడండి. ఇంకా ఇప్పుడైతే మొదటి విడత గిఫ్ట్ల టైం వచ్చేసిందండి. చిన్నపిల్లలు ఎదురు చూసినట్టు నేను కూడా గిఫ్ట్ల కోసం చూస్తున్నానండి సరదాగా. మా పిల్లలైతే పాపం 6-7 మంత్స్ నుండి పాకెట్ మనీ కలెక్ట్ చేసుకొని దాచిపెట్టుకొని మరి నా బర్త్డే కోసం దాచుకున్నారండి పాపం వాళ్ళని. వాళ్ళ చిన్న మనసు, చిన్న సంతోషాలకి నాకు చాలా ముచ్చటేసిందండి. మా హస్బెండ్ అయితే ఒక రింగ్ ఇప్పించారండి. ఆ రింగు మా పాప చేత తొడిగిపించారు. మా పిల్లలిద్దరూ కలిసి ఒక వాచ్ కొన్నారండి. నాకు చాలా చాలా నచ్చిన, ఇష్టమైన వాచ్ అండి. అది మా పాప ఇవ్వబోతుంటే గిఫ్ట్లన్నీ నువ్వే ఇస్తావా, ఇంకా నేనేమి ఇవ్వద్దా అని చెప్పేసి మా బాబు అరిచి మరి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడండి. మన మ్యాక్స్ అయితే చూడండి ఎలా చూస్తున్నాడో. మీరే తినండి, మీరే తినిపించుకోండి, నాకు మాత్రం పెట్టకండి, మీకు కొంచెం కూడా జాలేస్తలేదా నన్ను చూస్తుంటే అని చూస్తున్నాడండి వాడు. ఎట్టకేలకు రెండో గిఫ్ట్ వచ్చేసిందండి. మా బాబు ప్రజెంట్ చేశాడు. చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి చెప్తున్నాను. ఓపెన్ చేయి మమ్మీ అని చెప్పేసి చెప్పాడు బాబు. ఓపెన్ చేస్తున్నాను. అది రావట్లేదని, పర్లేదు చింపేసాయి మమ్మీ అని చెప్పి అంటున్నాడు. ఫైనల్గా ఓపెన్ చేశానండి. వాచి, నాకు ఇష్టమైన వాచి, నాకు చాలా చాలా నచ్చింది. ఎప్పటి నుండో ఇది తీసుకోవాలని అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు నా కల నెరవేరిందండి మా పిల్లలిద్దరి వల్ల. మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్, వాచ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. అలానే నన్ను బ్లెస్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది మాత్రమే కాదండి, మా బాబు పాకెట్ మనీతో ఇంకొక గిఫ్ట్ కూడా తెచ్చాడండి. అదే శారీ అండి. చాలా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది. సాఫ్ట్గా, మెత్తగా చాలా బాగుంది. ప్రైస్ ఎంతన్నా కానివ్వండి, కానీ వాడి యొక్క మంచి మనసుకి మమ్మీకి ఏదో ఒకటి తీసుకురావాలి అనే తాపత్రయంతో వాడు షాప్కి వెళ్ళి వాడికి నచ్చింది కొనుక్కొచ్చాడండి. అది ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు సెకండ్ పార్ట్ సెలబ్రేషన్స్ అండి. ఇప్పుడు ఇంకొక కేక్ కటింగ్ జరగబోతుందండి. ఎందుకు ఇన్ని రకాలు అని చెప్పినా కానీ మా ఇంట్లో ఎవ్వరు వినలేరండి. ఇంకొక కేక్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. ఆ సెలబ్రేషన్స్ కూడా చూద్దాం రండి. ఇది బర్త్డే రోజు నైట్ జరిగిందండి. నాకైతే నేనేదో చిన్న పిల్లని అయిపోయినట్టు చాలా చాలా హ్యాపీగా గిఫ్ట్లు తీసుకుంటూ, కేక్ కట్ చేస్తూ చాలా చాలా సంతోషంగా ఉన్నానండి ఈరోజు అయితే మాత్రం. నేను మా హస్బెండ్కి తినిపించాను, మా హస్బెండ్ కూడా నాకు తినిపించారు. అట్లనే ఇంకా మా పిల్లలు కూడానండి తిను అని చెప్పేసి తోసి పెడుతున్నారండి. మా పాప అయితే మొహం మీద రాస్తాను మమ్మీ కేకు, ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి అంటుంది. వద్దు నాన్న అలా చేయొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను. మా బాబు కూడా వచ్చి తినిపించాడండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకొక గిఫ్ట్ కోసం రెడీగా ఉన్నానండి. మా హస్బెండ్ వచ్చేసి ఇంకొక వాచ్ ప్రజెంట్ చేశారండి. అది కూడా నాకు చాలా చాలా నచ్చింది. కాకపోతే అది లెదర్ వాచ్ అండి. చూసారా ఎలా ఉంది?
ఆ వాచ్ బాగుందా ఈ వాచ్ బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెలబ్రేషన్స్ అయిపోయాయండి. ఇంకా పిల్లలు అన్నారు బయటకు వెళ్ళేసి తినేసి వద్దాము అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి బయలుదేరామండి హోటల్కి. అలా జరిగిందండి నా బర్త్డే సెలబ్రేషన్స్. మీరందరూ దయచేసి బ్లెస్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.